అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 18. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 18లో 7th March 2025 థర్డ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డీలో కానీ ఏఎల్పీలో కానీ. గ్రూప్ డీలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పీలో 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్. 5 సంఖ్యలు మొత్తం 655. మొదటి 2 సంఖ్యల సగటు 78 మరియు మూడవ సంఖ్య 134. మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అన్నాడు. చూడండి, మొదటి 2 సంఖ్యల సగటు ఇచ్చిండు. ఈ 2 సంఖ్యలు అసలు సగటు ఫార్ములా ఏంది? సగటు ఫర్ ఎగ్జాంపుల్ S = సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సగటు ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? 78 ఇచ్చిండు. ఓకే, ఎన్ని నెంబర్స్ది? 2 నెంబర్స్ది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 78 × 2 మల్టిప్లై చేస్తే మొత్తం వస్తుంది. 2 సంఖ్యల మొత్తం. 2 సంఖ్యల మొత్తం ఎంత వస్తుంది? ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తే 8 2 ఎంత 16, 7 2 14, 1 15, 156 అనేది 2 సంఖ్యల మొత్తం. దానికి మూడో సంఖ్యను కూడా యాడ్ చేద్దాం. ఓకే, మూడో సంఖ్యను యాడ్ చేసి 6 4 10, 5 3 8 1 9, 1 1 2, 290 అనేది 3 సంఖ్యల మొత్తం. ఓకే, సో టోటల్ 655 నుంచి ఈ 655 నుంచి 290 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 2 సంఖ్యల మొత్తం వస్తుంది, అంతే కదా. 5 సంఖ్యల నుంచి 3 సంఖ్యలు తీసేస్తే మిగిలిన 2 సంఖ్యల మొత్తం వస్తుంది. 5 ఇట్ల నుంచి 0 పోతే ఎంత అండి? 5. నెక్స్ట్ ఇది 10. 15 ఇట్ల నుంచి 9 పోతే 6. ఓకే, అది 5. 5 ఇట్ల నుంచి 2 పోతే 3. 365 అనేది 2 సంఖ్యల మొత్తం. మనకి ఏం అడిగిండు? 2 సంఖ్యల సగటు అడిగిండు కాబట్టి బై 2 చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సమ్ ఆఫ్ ద వాల్యూస్ 365, టోటల్ నెంబర్ 2 కాబట్టి బై 2 చేసినప్పుడు 2 1 2 8 16 పోయింది. 2 2 4 పాయింట్ 4 పోతే 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుని చిన్న 0 కాబట్టి 2 5 10, 182.5. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంవత్సరానికి వార్షిక 8% వడ్డీ రేటుతో 19,375 మీద అర్ధవార్షిక చక్ర వడ్డీ ఎంత అన్నాడు. చూడండి, ఇది వార్షికానికి అంటే 8% అనేది సంవత్సరానికి. ఓకే, ఇక్కడ ఎంత అడిగిండు? అర్ధ సంవత్సరం అడిగిండు. సంవత్సరానికి 8% అంటే హాఫ్ ఇయర్లీకి ఎంత పడుతుందండి? 4% పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకేం అడిగిండు? ఒక సంవత్సరానికి అడిగిండు. ఒక సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయండి? 2 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏందండి? P × 1 + R/100 హోల్ పవర్ n. ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా. 1 + R/100 హోల్ పవర్ n. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ n అంటే ఏంటండి? 2 తీసుకోవాలి. ఓకే, ఎందుకు? 2 హాఫ్ ఇయర్లీలు. R అంటే ఎంత? 4 తీసుకోవాలి. ఎందుకు? హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి. P అంటే ఎంత? 19,375 తీసుకోవాలి. వాడే మెన్షన్ చేసిండు 19,375 అనేది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి మొత్తం వస్తుందండి, అసలు ప్లస్ వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని మనం తర్వాత సపరేట్ చేస్తే ఈ ఆప్షన్లలో ఒకటి ఉంటుంది. సో 19,375 1 + 4/100 హోల్ పవర్ n. దీన్ని క్యాలిక్యులేట్ చేసిన చూడండి. 4 1 4 2 8 అండి, 20, 4 5 20. ఓకే, 1 + 1/25. 1 + 1/25ని నేను ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందండి? 25 అవుతుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 25 తోటి మల్టిప్లై చేసిన, 25 తోటి డివైడ్ చేసిన. సో ఓవరాల్గా ఎల్సిఎం 25 అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటే కదండి ఉంది, 4 తోటి క్యాన్సిల్ చేసినాం. సో 25. సో ఇప్పుడు చూడండి, 25 ప్లస్ ఈ 1 26/25 హోల్ స్క్వేర్. ఇంతవరకు కట్ చేసేయండి. ఇక్కడ రాసిన చూడండి, 25 + 1 26/25. ఓకే, 25 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తున్నా చూడండి, ఇంటూ 26/25. ఓకే, 26/25. సో ఇది అనేది దేనికి మల్టిపుల్ అండి? 19,375కి మల్టిపుల్ ఇంటూ అసలు P వాల్యూకి మల్టిపుల్. ఓకే, సో దీన్ని ఫర్దర్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5 5 25 అండి. ఓకే, 19,375 చేసినప్పుడు 5 3 15. ఓకే, 3 పోతే 4 43 ఉంటుంది, 5 8 40. ఓకే, 37 ఉంటుంది, 5 7 35, 25 ఉంటుంది, 5 5 25. ఎంత వచ్చిందండి? 3875 వచ్చింది. మళ్ళీ 5 తోటి చేస్తున్నా. 5 తోటి చేసినప్పుడు చూడండి, 5 7 35, 5 3 15. ఓకే, 25 ఉంటుంది కాబట్టి 5 5 25. సో ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ 5 తోటి చేస్తున్నా, 5 5 25. సో 735 చేసినప్పుడు 5 1 5,
23 అంటే 5 4 20, ఓకే 35 అంటే 5 ఏళ్ళ 35, ఇంతవరకు వచ్చి ఆగిపోయింది. సో ఇప్పుడు చూడండి 175ని 26 మల్టిప్లై చేసి 5 తోటి డివిజబుల్ చేయాలి. ఓకే చూడండి ఇక్కడ 5 తోటి కట్ చేసినప్పుడు 5 ఏళ్ళ 35 అంటే 37 ఉంటుంది. సో ఇక్కడ 37 ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళ కదా, సో ఇక్కడ 7 తీసుకోవాలి. 35 పోతే 25, 5 ఏళ్ళు 25. సో ఇది 7 7 5 అండి, ఇది 7 7 5. ఓకే మళ్ళీ 5 తోటి చేసినప్పుడు 5 1 5, 27 అంటే 5 5 25. ఓకే 5 5 25, మళ్ళీ 5 5 25. సో ఇంతవరకు క్లియర్. మళ్ళీ 5 తోటి కట్ చేసినప్పుడు 5 3 15, 5 1 5, 31. సో ఫైనల్ మన ఆన్సర్ ఏంటంటే 31 × 6 × 6. ఓకే 31 × 26 × 26 చేసినప్పుడు నేను డైరెక్ట్ ఇస్తున్న వాల్యూ చూడండి 20,956 వస్తుందండి. ఓకే 956 వస్తుంది. ఈ 20,956 ఏంటిది మొత్తం అసలు ప్లస్ వడ్డీ. 20,906 నుంచి 19,375 తీసేయాలి. ఎందుకు? వాడు వడ్డీ అడిగిండు మనకి. సో తీసేసినప్పుడు 6 నుంచి 5 పోతే 1 అండి, ఇక్కడ 10 ఉంటుంది. 15 నుంచి 7 పోతే 8, ఓకే ఇక్కడ 8 ఉంటుంది. 8 నుంచి 3 పోతే 5, ఇక్కడ 10 వస్తుంది. ఓకే 10 అంటే 9 పోతే 1, 1581. ఓకే 1581 అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంఖ్యలు మొత్తం 360 అయితే వాటి సగటు ఎంత? మనకు సగటు ఫార్ములా ఏంటండి? రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఐదర్ ఎక్స్ ఆర్ వై బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఎంత అండి? 360 బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్ ఎంత అండి? 10. సో 0 క్యాన్సిల్ అయిపోయినప్పుడు 36 అనేది మనకి సగటు అవుతుంది, ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి మధ్య దూరం 982. చూడండి ఇక్కడ ఏ ఇక్కడ బి అనుకుంటున్నాం, ఇక్కడ ఏ ఇక్కడ బి. ఓకే ఈ రెండింటి మధ్య దూరం 942. ఓకే సో ఏ నుండి బికి 66 km/h వేగంతో, బి నుండి ఏకి 49 km/h వేగంతో వెళ్తున్నాడు. చమన్ అనేటైన ఏ నుండి బికి 63, బి నుండి ఏకి చమన్ యొక్క సగటు వేగం ఎంత? సో చూడండి మనం సగటు వేగం గురించి ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నప్పుడు, సగటు వేగం అడిగినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఏ నుండి బికి, బి నుండి ఏకి. సో సగటు వేగం ఫార్ములా ఏంటంటే 2 × x × y బై ఎక్స్ ప్లస్ వై. ఓకే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిదంటే పోయేటప్పుడు ఉండే వేగం, వై అంటే ఏంటిది? వచ్చేటప్పుడు ఉండే వేగం. సో వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వెళ్ళేటప్పుడు ఎంత? 66, తిరిగి వచ్చేటప్పుడు ఎంత? 49. ఓకే ఇది ఇంటూ అండి, 2 × 66 × 49. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయండి. 66ని 49 సమ్ చేస్తే 9 6 ఎంత అండి? 9 6 15. ఓకే 6 4 10, 1 11, 115 అనేది టోటల్ సమ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి 115 ఉంది కదా, దీన్ని క్యాలిక్యులేట్ అన్నిట్లోనూ నియర్ బై ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి చేయాల్సింది, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. సో చూడండి ఇది 3 టేబుల్లో కట్ చేసినప్పుడు ముళ్ళ 9, ఓకే 11 అంటే 25, 3 20, ఇది పోవట్లేదు. సో 5 టేబుల్లో చేద్దాం. చూడండి 5 9 45, పాయింట్ ఎంత ఉంటుందండి? 4 ఉంటుంది కాబట్టి 40, 5 8 40, 9.8. సో దీనికి కట్ చేసినప్పుడు 5 2 10, ఓకే 10 పోతే 15 ఉంటుంది కాబట్టి 5 3 15. సో ఇది 23 వచ్చిందండి. ఓకే సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 23 1 23 2 46 వస్తుంది కదా, 66 రాదు. సో చూడండి అట్నే ఫర్దర్గా చేసినప్పుడు, సో ఈ 23ని 98 తోటి చేస్తున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ లేదనుకుందాం. ఓకే 23 చేసినప్పుడు 98 అంటే 23 5 5 3 15, 5 2 11, 115 వస్తుంది కాబట్టి 23 4లో తీసుకుందామండి. ఓకే 23 4లో తీసుకున్నప్పుడు 4 3 12, 4 2 8 1 9, 92 పోయిందండి. ఇంకెంత ఉందండి? ఇక్కడ 6 ఉంది. ఓకే ఇప్పుడు పాయింట్ పెట్టుకుందాం.
6కి పాయింట్ పెట్టుకుంటే 60 అయింది. 23 మూలలే చూడండి. 23 మూల 9 3 2 6 69 అవుతుంది. ఓకే, సో 2 తీసుకుందాం. 23 2. సో ఇంతవరకు చాలండి 2 డిజిట్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇంకో పాయింట్ అనేది ఒక డిజిట్ సైడ్ వస్తుంది అనమాట. ఎందుకు మనం 98 తీసుకున్నాం కాబట్టి. సో ఫైనల్ ఎంత అయింది? ఇది 0.42. ఓకే, 0.42 ఇంటూ 2 ఇంటూ 66. 0.42 ఇంటూ 2 చేసినప్పుడు చూడండి, 2 2 4 4 2 8 0.84. 0.84 ఇంటూ 66. ఇది ఫైనల్గా మనకు మిగిలిన ఆన్సర్. ఓకే, సో చూడండి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6 4 24, 8 5 40, 8 6 48, 48 2 50. ఓకే, ఇది 504 వచ్చింది. ఇంటూ మళ్ళీ 6 కాబట్టి సేమ్ వాల్యూస్ వస్తాయండి. నేను డైరెక్ట్ ఇచ్చేస్తున్నా 405. ఓకే, దీన్ని సమ్ చేసినప్పుడు చూడండి 4కి 4 వస్తుంది. ఇక్కడ రాసిన చూడండి 4కి 4 వస్తుంది. మళ్ళీ 4కి 4, 5కి 5. ఓకే, మళ్ళీ 5కి 5. ఎన్నిటి తర్వాత డిజిట్స్ అండి? 2 డిజిట్స్ తర్వాత డిజిట్. 2 డిజిట్స్ తర్వాత డిజిట్ కాబట్టి 55.44 ఉంది. నియర్ బైగా 56.24 ఉంది. ఎందుకు నియర్ బై వచ్చింది? ఇక్కడ మనం కంప్లీట్ డిజిట్ తీసుకోలేదు, ఓన్లీ 1 డిజిట్ తీసుకున్నాం కాబట్టి నియర్ బై వచ్చింది. ఓకే, కావాలంటే మీరు డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 2 ఇంటూ 66 ఇంటూ 49 డివైడెడ్ బై 115 చేస్తే డైరెక్ట్ మీకు 56.24 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12 పట్టికల కొనుగోలు ధర 15 పట్టికల అమ్మకం ధరకు సమానం అయితే నష్ట శాతం ఎంత అన్నాడు. 12 కొన్నాడండి, 15 అమ్మిండు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 100కి కొన్నాడు అనుకుందాం. ఓకే, 15 100కి అమ్మిండు. అంటే ఇక్కడ చూడండి కాస్ట్ సేమ్, థింగ్స్ మారిపోయినాయి. ఇక్కడ 12 వచ్చే దగ్గర 15 ఇచ్చిండు. అంటే ఎన్ని ఎక్స్ట్రా ఇచ్చిండు? 3 ఎక్స్ట్రా ఇచ్చిండు. సో నష్టం ఎంత? 3. నష్ట శాతం అన్నాడు కాబట్టి నష్టం బై, చూడండి నష్టం వచ్చినప్పుడు నష్టం 3 వచ్చింది కదండి. సో 3/15 వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి 3/15? 12 ఎందుకు వేసుకోకూడదు అంటే అతను ఇన్ని అమ్మేసిండు. ఓకే, ఇతను 12 కొన్నా కూడా అతను అమ్మింది 15. ఓకే, రివర్స్లో ఇచ్చినప్పుడు మనం 12 వేసుకుంటాం. సో 15, అతనికి నష్టం వచ్చింది 15 అమ్మడం వల్ల వచ్చింది. ఓకే, సో 3/15 ఇంటూ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100 వేసుకుంటాం. ఓకే, 3 1 3 5 15, 5 1 5 2 10, 5 2 10, 0కి 0, 20%. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు 12 వేసుకొని చూసినా కూడా ఆప్షన్ రాదండి. 15 వేసుకోవడమే బెస్ట్, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ 128 జత సంఖ్యల సగటు ఎంత అన్నాడు. 128 జత సంఖ్యలు అన్నప్పుడు ఇక్కడ కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాలేదనుకుంటా, ఫస్ట్ అని పడాలండి. ఓకే, ఫస్ట్ 128 జత సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో ఈవెన్ నెంబర్స్ అని అడిగింది. ఓకే, ఈవెన్ నెంబర్స్. ఎప్పుడైనా ఈవెన్ నెంబర్స్ యొక్క సగటు, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ యొక్క సగటు ఏమవుతుంది అంటే అండి n+1 అవుతుంది. ఓకే, n అంటే వాడు ఎన్ని నెంబర్స్ అడిగిండు. ఎన్ని నెంబర్స్ అడిగిండండి? 128 అడిగిండు. +1 ఎంత అండి? 129. ఆప్షన్ 4. ఓకే, ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఫామ్లో గుర్తు రాలేదనుకుంటే దీన్ని ఎట్లా చేయాలనేది, సగటు అంటే ఏంటిదండి? మనం ఇప్పుడు ఏం చేసేది, రాష్ట్రాల మొత్తం బై రాష్ట్ర సంఖ్య. ఓకే, ఈ రాష్ట్రం మొత్తం ఏంటిది? ఫస్ట్ 128 ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటిదండి? 2 4 8 అండ్ సో ఆన్. ఓకే, వీటి సమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 ఇంటూ n అంటే 128, n/2 ఇంటూ 2a ప్లస్ a అంటే ఫస్ట్ లెటర్ 2 ప్లస్ n-1, n అంటే 128 -1. ఓకే, ఇంటూ d అంటే డిఫరెన్స్ అండి. ఓకే, 4 - 2 2, 8 - ఇక్కడ 6 వస్తుంది, 2 4 6 8, 8 - 6 2, 6 4 6 - 4 2, 4 - 2 2, d అంటే 2. సో ఇందులో మనం వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ అనేది 129 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 72:y% y/50 అన్నప్పుడు y యొక్క ధనాత్మక విలువ. వీటిని ఏమంటారంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అంటారండి. అంటే తెలుగులో నిష్పత్తి అనుపాతం అంటారు. ఇప్పుడు a రేషియో b అనేది c రేషియో dకి, ఒక నిమిషం, a రేషియో b అనేది a/b అనేది c రేషియో dకి అనుపాతంలో ఉన్నది అంటే దాన్ని ఎట్లా రాసుకోవాలంటే దానికి ఒక ఫండా ఉంటుందండి. ఏంటిది? అప్పుడు a/b = c/d ఉంటుంది. a/b =
C/D. ఐదర్ ఏబిసిడీలు సీక్వెన్స్లు ఉన్నాయేం లేదు, అంటే మనకి ఇచ్చిన నెంబర్లన్నీ ఏబిసిడి సీక్వెన్స్ అనమాట. ఇది వాడు ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఇది ఏబిసిడి అనేది మనం ఫండమెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. సో ఇక్కడ చూడండి, వాటిని సబ్స్టిట్యూట్ చేసిన ఏ ప్లేస్లో ఎంత 72, బి ప్లేస్లో వై, ఓకే, సి ప్లేస్లో వై, ఓకే, డి ప్లేస్లో ఎంత 50. ఓకే, సో ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినా కదండి. ఇప్పుడు అడ్డగుణకారం చేసినప్పుడు చూడండి, వై ఇంటూ వై ఏమవుతుందండి, వై స్క్వేర్ అవుతుంది. ఓకే, వై ఇంటూ వై, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 72 ఇంటూ 50, 72 ఇంటూ 50, 50. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు 72ని ఏం రాసుకోవచ్చు అండి, 12 5 60, 12 6 72, 12 ఇంటూ 6. ఓకే, నెక్స్ట్ ఈ 50ని ఏం రాసుకోవచ్చు అండి, 10 ఇంటూ 5 అని రాసుకోవచ్చా, 10 ఇంటూ 5 అసలు. ఓకే, నెక్స్ట్ 10 ఇంటూ 5 రాసుకున్నాం. నెక్స్ట్ ఈ 10ని ఏమని రాసుకోవచ్చు అండి, 5 ఇంటూ 2 అని రాసుకోవచ్చా, 5 ఇంటూ 2 10, 5 2 10 ఇంటూ 5కి ఎట్లా ఉంది కాబట్టి 5. ఓకే, ఇది 50 రాసుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, 6 ఇంటూ 2 అని రాసుకోవచ్చా, 6 2 12. ఓకే, ఈ 12 తీసేస్తే ఇంకో 6 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి 72ని ఏమని రాసుకున్నా అంటే 6 2 12, 12 ఇంటూ 6 రాసుకున్నాం, 12 5 60, 12 6 72. ఈ 50ని ఏమని రాసుకున్నా అంటే 5 2 10 ఇంటూ 5, 15 50. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, 6 ఉంది. ఓకే, దీన్ని 6 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఫైనల్గా ఏమవుతుందంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 ఇంటూ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 5 ఇంటూ 2 ఇంటూ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 6 హోల్ స్క్వేర్ అయినప్పుడు ఈ స్క్వేర్కి వై స్క్వేర్కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, లేదు అనుకుంటే ఇది ఇటు సైడ్ వచ్చినప్పుడు రూట్ అవుతుంది, ఈ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎంత, 5 2 10, 16 60, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణ జనాభా 60,000 నుంచి 61,050కి పెరిగింది, వృద్ధి శాతం ఎంత? ఓకే, ఎంత పెరిగిందండి, 1050 పెరిగింది. ఓకే, 1050 పెరిగింది బై ఒరిజినల్ అంటే ఇనిషియల్గా ఎంత ఉంది, 60,000, 60 తర్వాత 3 సున్నాలు, 1 2 3 సున్నాలు, పర్సెంటేజ్ అడిగింది, శాతం అడిగింది కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. ఓకే, ఇంటూ 100 వేసుకున్నప్పుడు ఈ 2 zeros ఇది ఒకటి 3 zeros ఇక్కడ ఎన్ని జీరోస్, 3 zeros కట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది, 105/10 60 ఉంది. నేను 6 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 6 10. ఓకే, ఈ 105ని 6 1 6 అండి, 6 పోతే ఎంత ఉంటుంది, 4 4 5 45, 6 6 36, 6 7 42, 6 7 42, 7 42 పోతే ఎంత ఉంటుంది అండి, 45లో 3 ఉంటుంది. ఓకే, 3 పాయింట్ పెట్టుకుంటే 30 అంటే 6 5లో 30. ఓకే, 17.5%. ఆల్రెడీ ఇక్కడ ఒక 10 ఉందిగా, ఈ 10కి 0కి పోతే ఏమవుతుంది, ఇంకో పాయింట్ అనేది ఇటు సైడ్ రావడం జరుగుతుంది. ఓకే, 17.5% ఆన్సర్, సారీ 1.75% ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 78 మీటర్ల వెడల్పు ఉన్న చదరపు మైదానాన్ని 8 km/h వేగంతో ఒక అబ్బాయి తిరుగుతూ పరిగెడితే పూర్తిగా పరిగెత్తడానికి ఎన్ని సెకండ్లు పడతాయి అన్నాడు. సో చూడండి, ఈ రఫ్గా నేను తీసుకుంటున్నా, చదరపు మైదానం అంటే స్క్వేర్ అనుకుంటున్నా, అంటే చతురస్రం అనుకుంటారు. చతురస్రం ఏంటండి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. 78 ఇది 78, ఇది 78, ఇది 78. దాని చుట్టూ పరిగెడుతున్న అన్నప్పుడు ఎంత అవుతుందండి, 78 అనేది 4 times అవుతుంది, 4 సార్లు, 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 78 అనేది 4 times అయినప్పుడు అప్పుడు మనకి ఏమొస్తుంది, మొత్తం డిస్టెన్స్ వస్తుంది. 8 3 24, 8 4 ఎంత అండి, 32. ఓకే, ఇక్కడ 3 పెట్టుకుంటున్నాం, 7 3 21, 7 4 28, 29 30 31, 312 మీటర్లు టోటల్ డిస్టెన్స్. ఎంత ఇప్పుడు చూడండి, మనకి ఇంతకుముందు పెట్టుకున్నట్టు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం అండి, డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చిందండి, ఎంత డిస్టెన్స్, 312 వచ్చింది. టైం అడిగిండు వాడు. సో టైం అనేది ఇటు సైడ్ పోయినప్పుడు ఈ వి అనేది ఏమొస్తుంది, కిందికి వస్తుంది. సో 312/8. ఓకే, ఒక నిమిషం, ఇంకొక కరెక్షన్ ఉంది. ఇది 312 అనేది మీటర్లు అండి. ఓకే, ఇది 8 అనేది కిలోమీటర్లు. సో దీన్ని మనం ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్ చేయాలంటే డైరెక్ట్ 5/18 తోటి మల్టిప్లై చేయండి. 5/18 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే డైరెక్ట్ మీటర్లు వస్తుంది. సో
ఇప్పుడు ఏమవుతుంది మనకు టైం అనేది టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత 312 మీటర్లు, వెలాసిటీ ఎంత 8. సో 8 ఇంటూ 15/18. ఈ ఎట్లా ఈ బై ఉన్న 18 ఏమవుతుంది అంటే అండి పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. 18 ఇంటూ 312. సో ఫైనల్గా మనకు మిగిలింది ఏంటంటే 18 ఇంటూ 312/8 ఇంటూ 5 మిగిలింది. సో చూడండి ఇప్పుడు దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఎంతలో పోతుందండి 2 4లు, ఇది 2 9లు. ఓకే, సో ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇది 4 తోటి ఇది 31 ఉంది కదండి. 4 5 20, 4 6 24, 4 7 28. 28 31 అంటే 32 వస్తుంది మళ్ళీ. 4 5 20, 4 6 24, 4 7 20, 4 8 32. సో ఇది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది 4 తోటి. మిగిలింది ఏముందండి 9/5 ఉంది. సో ఈ 5ని 5 వన్స్ కట్ చేసినప్పుడు 4 ఉంటుంది, 0 పెట్టుకున్నప్పుడు 40 అవుతుంది, 5 8 40. 1.8 ఇంటూ 78 ఫైనల్గా మనకు మిగిలింది ఇంత. 1.8 ఇంటూ 78ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి 1.8 ఇంటూ 78ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇవి రెండు మిగిలినాయండి. ఓకే, 78 1.8 మిగిలినాయి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం చూడండి. 8 8 64 అండి, ఇక్కడ 6 ఇక్కడ 4, 8 1 8. ఓకే, ఆల్రెడీ 8 ప్లస్ ఈ 6 ఎంత అండి 14. నెక్స్ట్ ఇంటూ పెట్టుకుంటున్నా. 7 ఇంటూ 8 ఏళ్ళ 8 5 40, 8 6 48, 8 ఏళ్ళ 56. ఓకే, 56 కాబట్టి 6 ఇక్కడ పెట్టుకుంటున్నా, 5 ఇక్కడ పెట్టుకుంటున్నా. ఆల్రెడీ ఇది కట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 7 1 7, 7 3 11 12 అండి. సో ఇది 12. ఇవి మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 4 6 4 10, 2 1 3 1 4 1. ఓకే, పాయింట్ పెట్టుకోవాలండి 1.8 కదా. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్. ఫైనల్గా ఎంత వచ్చింది మనకి 140.4. ఓకే, 1.4 అంటే అప్రాక్సిమేట్గా 140.3. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్స్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5 సంఖ్యలు మొత్తం 655 అయితే 2 సంఖ్యల సగటు 76 అయితే 3వ సంఖ్య 109 అయితే మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అన్నాడు. సో సేమ్ క్వశ్చన్ సేమ్ మోడల్ విత్ డిఫరెంట్ వాల్యూస్ మనం ఈరోజు ఇదే వీడియోలో చేసామండి. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మనం అదే చేసినాం, సేమ్ మోడల్. మీరు ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, ఇది ట్రై చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. మోడల్ ఫస్ట్ క్వశ్చన్ మోడల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 20 గంటల్లో ఒక ప్రదేశానికి చేరింది. అదే దూరం 7 గంటల్లో చేరాలంటే బస్సు ఎంత వేగంతో వెళ్ళాలని. ఫస్ట్ అసలు ఎంత దూరం ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. మనందరికీ తెలుసు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం, d/t. d అంటే దూరం డిస్టెన్స్, t అంటే టైం కాలం, v అంటే వెలాసిటీ వేగం. సో మనకు 35 ఇచ్చిండు. ఓకే, 35 వేగం ఇచ్చిండు. టైం ఎంత ఇచ్చిండు 20 గంటలు ఇచ్చిండు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది d వస్తుంది. v ఇంటూ t చేస్తే ఏమొస్తుంది d వస్తుంది. 35 2 ఎంత అండి 70. ఈ 0కి 0, 700 కిలోమీటర్లు. ఓకే, 700 కిలోమీటర్లు. ఈ 700 కిలోమీటర్ని 7 గంటలలో పోవాలంటుండు. సో మనకి దూరం బై కాలం వేసి ఏమొస్తుంది వెలాసిటీ వస్తుంది. 700/7 అంటే ఎంత 100 km/h. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యాపారి జాబితా ధరపై 20% తగ్గింపు ఇస్తుంది. దీనివలన ఆమెకు 15% నష్టం కలుగుతుంది. అదే వస్తువును 4% తగ్గితో అమ్మితే ఆమెకు లాభం లేదా నష్టం ఎంత శాతం అన్నాడు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కు అమ్ముతుంది అనుకున్నాం. ఓకే, 100 రూపీస్ని 20% తగ్గింపు ఇస్తుంది. 20% తగ్గింపు అంటే ఎంతండి 80 రూపాయలకి అమ్మింది. 80 రూపాయలకు అమ్మడం వల్ల ఆమెకి 15% నష్టం వస్తుంది అన్నాడు. సో 80 రూపాయల్లో 15 అంటే 80 రూపాయలకు అమ్మడం వల్ల 15% నష్టం కలిగింది ఆమెకి. ఓకే, సో 15% అన్నాడు కాబట్టి 80 రూపాయలకు అమ్మితే 15% నష్టం వచ్చింది అన్నాడు. సో 80 రూపాయల 15% చూడండి. సో ఆ 15%ని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, 0 0 క్యాన్సిల్, 15 120. ఓకే, 120/10 అంటే 12. ఓకే, 12 రూపాయలు అంటే 12 రూపాయలు నష్టం వచ్చింది 80 రూపాయలకు అమ్మితే. అది కదా కాన్సెప్ట్. సో అసలు ఆమెకి నష్టం కానీ లాభం కానీ రాకుండా ఉండాలంటే ఎంత కమ్మాలి 80 12 92 రూపాయలకు అమ్మితే ఆమెకు లాభం కానీ నష్టం కానీ రాదు. నెక్స్ట్ ఏం అడిగిండు 4% తగ్గింపుతో అడిగిండు. 100 రూపాయలది 4% తగ్గిస్తే ఎంత వస్తుందండి 96 వస్తుంది. ఓకే, 96కి అమ్మిండు. సో
96కి అమ్మినప్పుడు 92కి కమ్మితే లాభం కానీ నష్టం కానీ రాదు. ఓకే, 96కి అమ్మినప్పుడు ఏమవుతుంది, లాభం అనేది వస్తుంది. అది ఎంత లాభం వచ్చింది అనేది క్వశ్చన్ అడిగింది మనల్ని. ఓకే, లాభం లేదా నష్ట శాతం, ఆమెకి లాభం వస్తుంది 4% తగ్గింపుతో అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుంది అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ 96కి అమ్మితే 96 వస్తుంది కాబట్టి ఇది లాభం అనమాట. ఓకే, 96 మైనస్ 92 ఇది కొన్న వేల. ఓకే, 96 మైనస్ 92 అంటే ఎంత అండి, 4. లాభం బై కొన్న వేల ఎంత, 92. ఓకే, 4/92 ఇంటూ 100. ఓకే, 400/92. 400/92 అంటే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 4/100 అనుకుందాం. 4/100 అంటే 400 అంటే చూడండి, సారీ 400 ఇది కూడా 100 అనుకుందాం. అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో లాభం అనేది 5% వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 148 మరియు 185 యొక్క ఎల్సిఎం కనుక్కోండి అన్నాడు. ఎల్సిఎం చూడండి ఎట్లా చేయాలంటే 148, 185, 185 దీని యొక్క ఎల్సిఎం ఎట్లా చేయాలంటే, సో ఇప్పుడు ఓకే చూడండి, ఈ 148, 185 అనేది కామన్గా మనం చూసుకున్నప్పుడు 2తోని ఎట్లా ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 3తో చూసుకున్నప్పుడు 3 4 12 28 ఉంది, ఇది కూడా వెళ్ళలేదు. 4తో తీసుకున్నప్పుడు ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది వెళ్ళదు. సో ఇట్లా మనకి ఏ డిజిట్ తీసుకున్నా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ 148ని ఇండివిజువల్గా మనం బై చేద్దాం, అంటే లైక్ ఈవెన్ నెంబర్ తోటి చేసుకుంటూ వెళ్దాం. ఇవి రెండింటిని కలిపి కాకుండా ఇండివిజువల్గా చేద్దాం. ఇండివిజువల్గా చేసినప్పుడు చూడండి, 2తోటి చేసినప్పుడు 2 ఏళ్ళ 14, 2 4 8. ఓకే, మళ్ళీ 2తోటి చేసినప్పుడు 2 3 6. ఓకే, 14 ఉంటుంది కాబట్టి 2 ఏళ్ళ 14. ఈ 37 అనేది ప్రైమ్ నెంబర్ అండి. సో ఇది డివిజబుల్ కాదు, దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు 185ని చేయండి. ఓకే, 185ని చేసినప్పుడు ఇది 185 అనేది ఇండివిజువల్గా దేనితోటి పోద్ది, 5 తోటి పోద్ది డైరెక్ట్. 5 తోటి చేసినప్పుడు 5 3 15, ఇంకెంత ఉంటుందండి, 35. 5 ఏళ్ళు 35. ఈ 37 కూడా ప్రైమ్ నెంబర్. సో ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి, 37 కాబట్టి డైరెక్ట్ 37 తోటి చేసేసేయండి. ఓకే, 37 తోటి చేసుకున్నప్పుడు ఈ 185 అనేది ఏంటిది, 5ల. ఓకే, ఇది ఏంటిది, 4ల. ఓకే, ఇప్పుడు మనం చేసినాం కదా, 2ని 2 టైమ్స్ చేసినాం ఇక్కడ. ఓకే, 7 3 4 28, 4 3 12 2 14. సో ఈ 4 5 అనేది ఫర్దర్గా పోతుందా, పోదు. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది, 5 4 20 ఇంటూ 37. ఓకే, 37 2 ఎంత అండి, 7 7 14, 3 3 6 1 7. సో 0. 5 4 20 కదా, నేను 2 తోటి చేసిన 20కి 0కి 0ని పక్కన పెట్టింది. సో ఓకే, 740 అనేది మన ఆన్సర్ అండి. సో ఇంకోసారి క్లియర్గా చూడండి, 148 185 అనేది క్లియర్గా మనకు 1 to 9 తీసుకున్నా కూడా పోట్లే కాబట్టి వాటిని డివిజబుల్ చేయండి ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు. సో ఇక్కడ కామన్ ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఆ కామన్ ప్రైమ్ నెంబర్ తోటి మనం ఎల్సిఎం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2017 చివరికి పట్టణ జనాభా 1,20,000. ఇది ప్రతి సంవత్సరానికి 7% వృద్ధితో పెరుగుతుంది. 2019 చివరి కల్లా జనాభా ఎంత ఉంటుంది. ఓకే చూడండి, ఈ సేమ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఫార్ములానేనండి. 120 3 సున్నాలకు 3 సున్నాలు పెట్టుకున్నా ఇంటూ 7%. 2017 చివరికి అన్నాడు, ఇక్కడ కూడా 19 చివరికి అన్నాడు కాబట్టి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉండాలండి, 18 19 2 సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో. ఓకే, సో 2 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఎంత, 107 8% కాబట్టి మనం ఎప్పుడైనా 100కి తీసుకున్నాం కాబట్టి పర్సెంటేజ్ 107 ఇంటూ 107. ఓకే, ఇంతవరకు క్లియర్. 107 ఇంటూ 107 పర్సెంటేజ్ కాబట్టి ఈడ బై 100, ఈడ బై 100. సో ఇప్పుడు చూడండి, ఈ 2 zeros ఈ 2 zeros మొత్తం ఎంత, 2 + 2 4, ఇక్కడ 3, ఇక్కడ 1 4. సో ఫైనల్ ఆన్సర్ అనేది 107 ఇంటూ 12 ఇంటూ 107. ఇది చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నేను డైరెక్ట్ చేస్తున్నా, మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. 107 ఇంటూ 107 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే అండి, 11449 వస్తుంది. ఓకే, ఈ 11449 ఇంటూ 12 చేసినాం అనుకోండి, మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే, దీన్ని 12 తోటి చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 137,388. ఆప్షన్ 2 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10% తగ్గింపు అమ్మకంతో ఒక వస్తువు ధర 7,200 అయితే అసలు ధర ఎంత అన్నాడు. 10% తగ్గించిండండి. అయితే ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు, 90% ఉన్నట్టు. 90%కి ఎంత అన్నాడు, ఇక్కడ రాసాడు స్ట్రేట్గా 7200 అన్నాడు. ఓకే, 7200 90% అయితే అసలు ధర, అసలు ఎంత, మనకి ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం,
100%కి ఎంత, నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అడ్డగుణకారం చేద్దాం. 90 ఇంటూ ఎక్స్ 7200 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ చూడండి 90 ఇంటూ ఎక్స్, ఈ 100 ఇటు పోయింది కాబట్టి ఇంకో 2 జీరోస్ యాడ్ అవుతాయి, 1 2. సో ఇంతవరకు క్లియర్, ఇది తీసేసేయండి. సో ఇప్పుడు చూడండి ఈ జీరోకి ఈ లాస్ట్ నుంచి ఒక జీరో కట్ అయిపోతుంది. 9తో తీసుకున్నప్పుడు 9 ఒకట్ల 9 ఏళ్ళ 63, 9 ఎనిమిదిల 72, ఓకే 8ల కట్ అయిపోయింది ఇంతవరకు. ఇక మిగిలిన 3 జీరోస్ ఉన్నాయి కదండి, ఆ 3 జీరోస్ ఇక్కడ యాడ్ అవుతాయి, 1 2 3. సో ఎంత అండి, 8000, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 97%లో 1% తీసుకుంటే ఆ సంఖ్యలో ఎంత శాతం? చూడండి. సో చూడండి ఇక్కడ ఒక సంఖ్య అన్నాడు, నేను ఒక సంఖ్య 100 అనుకుంటున్నా. ఓకే, 100లో 97% అన్నాడు. 100లో 97% అంటే ఎంత, 97/100. ఓకే, దాంట్లో 1% అన్నాడు, ఇంటూ 1/100. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. ఓకే, ఇంతవరకు చేయాలి. ఫస్ట్ ఇంతవరకు చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఆ సంఖ్యలో ఎంత శాతం అన్నాడు, అది నెక్స్ట్ స్టెప్ అనమాట. ఈ 100కి ఈ 100 కట్ అయిపోయింది. ఓకే, 97/100 అంటే 2 జీరోస్కి 2 పాయింట్స్కి యువతల సైడ్ పాయింట్ వస్తుంది అనమాట. సో మనకు ఎంత వచ్చింది ఫైనల్ ఆన్సరు, 0.97 అనేది వచ్చిందనమాట. 0.97 వచ్చినది ఆ సంఖ్యలో ఎంత శాతం అన్నాడు. అసలు ఆ సంఖ్య ఎంత అండి, 100. ఓకే, బై 100. పర్సంటేజ్ శాతం అడిగింది కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం, ఇంటూ 100 వేసుకుంటాం. సో ఫైనల్గా ఈ 100కి ఈ 100 కట్ అయిపోతే 0.97 వస్తుంది. 0.97 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, బి కూడా అదే పనిని 12 రోజులలో చేస్తాడు. ఏ మరియు బి సాయంతో సి కలిసి 3 రోజుల్లో పని పూర్తి చేస్తే కేవలం సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేస్తాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 1 పార్ట్ ఆఫ్ వర్క్ చేయడానికి 1/12 టైం పడుతుంది, ప్లస్ బి అనేవాడు చేయడానికి కూడా 1/12 టైం పెడుతుంది. సి అనేవాడు చేయడానికి మనకు తెలియదు, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను 1/x అనుకుంటున్నాను. ఓకే, మనం ఎప్పుడైనా టైంని కానీ డేట్ని కానీ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్లో 1/1 పార్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి 3 రోజులలో చేస్తారు, 3 days. 1/3. చూడండి నేను 12 అనేది డేస్, నేను 1/, తీసుకున్నాను. ఓకే, మనకు లాస్ట్కి వచ్చిన ఆన్సర్ని దాన్ని రివర్స్ చేస్తే డేస్ అనేది రెగ్యులర్ అవుతుంది. ఇప్పుడు పర్ డే అనమాట, ఇది దీన్ని చదవడం పర్ డే. సో ఇక్కడ చూడండి ఇది ఫైనల్ ఈక్వేషన్. దీన్ని ఎల్సిఎం చేస్తే ఇక్కడ 12 ఇక్కడ 12 సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం 1 + 1 అయితే ఏమవుతుందండి, 2 అవుతుంది. 2/12 అవుతుంది ఇది. ఓకే, 2/12 అంటే నేను 2 1s 2 6. ఓకే, ఇది ఎల్సిఎం కాబట్టి 2 1ల 2 6ల 12. సో ఇది ఏమవుతుంది, 1/6 అవుతుంది. ఇంతవరకు పక్కన పెట్టండి. ఈ ప్లస్ 1/6 యువతల సైడ్ పోతే -1/6 అవుతుంది. ఓకే, -1/6. దీని ఎల్సిఎం ఏమవుతుందండి, 3 1ల 3 2ల. ఎల్సిఎం ఏమైందండి, 3 2ల 6 అయింది. ఇక్కడ 3 ఉంది కాబట్టి 6 రావాలంటే 2 తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేసిన, ఇక్కడ 6 ఉంది కాబట్టి 1 తోటి చేయాలి. సో 1 తోటి చేసిన 1 1. 2 - 1 ఎంత అండి, 1. ఎల్సిఎం ఎంత అండి, 6. 1/6. 1/6 పర్ డే అంటే 1 పర్ డే అంటారు. సో ఈ పర్ డే కాస్త డే కావాలంటే 1/6 అనేది, సారీ ఇక్కడ చూడండి 1/6 = 1/6 అయినప్పుడు 1/x = 1/6 అయినప్పుడు x = 6 అవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 23 పవర్ -19 డివైడెడ్ బై 23/9 ఇంటూ 23 పవర్ -6 విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి 23 పవర్ -19. ఓకే, ఫస్ట్ ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసుకుందాం. డివైడెడ్ బై 23 పవర్ 9. ఓకే, 23/9. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, ఫస్ట్ డివిజన్ చేయాలి, డివిజన్ చేద్దాం. తర్వాత వచ్చిన దాన్ని ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇంటూ ఇది డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్. ఓకే, దీనికి డివిజన్ మల్టిప్లై ఉంది కదా, ఇది కిందికి వెళ్తుంది అనుకోకండి. ఓకే, 23 పవర్ -6. 23 పవర్ -6. చూడండి ఇక్కడ 23 పవర్ 9 ఇక్కడ బై ఉన్నది, పైకి వెళ్తే ఏమవుతుంది, ఇది +9 కదండి, పైకి వెళ్తే ఏమవుతుంది, -9 అవుతుంది. నేను డైరెక్ట్ సమ్ చేస్తున్నా, ఎందుకు, బేస్ సేమ్ 23 23. ఓకే, సో ఇప్పుడు 19 - 9 ఎంత అయిందండి, 9 9 18 అంటే 28 అయింది, -28 అండి. ఓకే, 23 పవర్ -28. ఇక్కడ -6 ఉంది, -28 - 6 ఎంత అండి, -34. సో ఆప్షన్ 4 23 పవర్ -34. ఇక్కడ బేస్ 23 23 23 ఉంది కాబట్టి ఈ పవర్లు అన్నిటిని సమ్ చేసిన, అన్ని మైనస్ ఉన్నాయి కాబట్టి అన్ని మైనస్ అయినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కిరణ్ మరియు మహేష్ నెలసరి ఆదాయాలు 5:7. వారిద్దరూ 75,000 అంటే మిగిలిస్తున్నారు సేవింగ్స్.
ఖర్చులు 2:4 అయితే కిరణ్ యొక్క ఆదాయం ఎంత? నేను ఆదాయాన్ని x అనుకుంటున్నా, ఖర్చుని y అనుకుంటున్నా. ఇది మిగులు 7,500 అనేది. సో ఫస్ట్ కిరణ్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. 5x అతని ఆదాయం, ఓకే, మైనస్ 2y అతని ఖర్చు, పోతే మిగిలింది ఎంత? 75,000. ఓకే, ఇద్దరికి సేమ్ మిగులుతుంది కాబట్టి ఆ మిగిలేదాన్ని నేను ఇద్దరికి బ్యాలెన్స్ చేస్తున్నాను. నెక్స్ట్ 7x ఇది ఎవరు? మహేష్ యొక్క ఆదాయం, మైనస్ 4y అతని యొక్క ఖర్చు, ఇతనికి మిగిలింది ఎంత అండి? 75,000. ఇద్దరికి 75,000 మిగులుతుంది అల్టిమేట్గా. సో ఇది 75,000 నేను సైడ్కి రాస్తున్నాను. ఓకే, 75,000. మనకి ఇప్పుడు x y రెండు కావాలి కాబట్టి ఇక్కడ ఏది పెద్దగా ఉంది? 7x పెద్దగా ఉంది కాబట్టి చిన్నగా ఉన్నదాన్ని ఇది తీసుకొద్దాం. 7x మైనస్ 5x అంటే ఎంత మిగులుతుంది? 2x మిగులుతుంది. ఓకే, ఇది మైనస్ 4x ఉంది, యువతల సైడ్ అయితే ప్లస్ 4y అవుతుంది. ప్లస్ 4y మైనస్ 2y అంటే ఎంత? ప్లస్ 2y. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్నప్పుడు ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు y అవుతుంది. x ఈక్వల్ టు y అవుతుంది కాబట్టి ఈ y ప్లేస్లో x పెడుతున్నాను నేను. ఓకే, మనకు ఆదాయం అడిగింది, x కావాలి కాబట్టి 5x మైనస్ 2x ఎంత అండి? 3x. ఓకే, ఈ 3x అనేది దేనికి ఈక్వల్? లాస్ట్కి ఉంది 7500 ఉంది. సో నేను x ఈక్వల్ టు ఈ 3 అనేది దీని కింద బై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 3 ఒకట్ల 3 2ల 6 15 3 5ల 15 25 2 సున్నాలు 25 2 సున్నాలు ఏంది? x. మనకి ఏం అడిగిందో? ఆదాయం అడిగింది. ఆదాయం అంటే ఏంటిది? 5x ఇంటూ 5 చేయాలి. 25 5లు ఎంత అండి? 125. 125 2 సున్నాలు 1,20,000. ఒక్క నిమిషం, సారీ చూడండి, ఇది ఇంకో జీరో వస్తుందండి ఇక్కడ. ఓకే, ఇంకో జీరో వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇంకో జీరో వస్తుంది. ఓకే, 25 ఇంటూ 25 125. 125 తర్వాత 3 సున్నాలు, 120 తర్వాత 3 సున్నాలు, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 35K83 అనే సంఖ్య 11 తోటి భాగిస్తే 9K మైనస్ 5 విలువ ఎంత? ఇప్పుడు ఏ డిజిట్ అయినా 11 తోటి ఒక నెంబర్ 11 తోటి భాగించబడాలంటే కండిషన్ ఏంటిదంటే ఈవెన్ నెంబర్ సమ్ మైనస్ ఆడ్ నెంబర్ల సమ్ అనేది ఈక్వల్ టు ఐదర్ 0 కావాలి లేదంటే డివిజబుల్ బై 11 కావాలి. ఓకే, చూడండి ఇక్కడ ఆడ్ నెంబర్లు చూద్దాం. 3 ప్లస్ 4k. ఓకే, k ప్లస్ 7, 4 3 7, 7 ప్లస్ k, 7 ప్లస్ k. ఓకే, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ చూద్దాం. 8 5 ఎంత అండి? 13. 8 5 13 మైనస్ 13. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఎందుకు? భాగించబడుతుంది అని వాడే చెప్పింది కాబట్టి డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది అనుకుందాం. ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు ఇప్పుడు 7 మైనస్ 13 చేసి ఎంత వస్తుంది? ఇది మైనస్ ఇది ప్లస్ ఉంది కాబట్టి k మైనస్ ఇవి ఒక 3 ఇది ఒక 3 6 వస్తుంది. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకే, ఇక్కడ పెట్టండి, ఆ 6 తీసుకొచ్చి 9 5లో 9 6లు ఎంత అండి? 54. 54 నుంచి 5 తీసేస్తే 49. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 72 కిలో ఖరీదు గల చక్కెరను 12 రూపాయల కిలో చక్కెరతో ఏ నిష్పత్తిలో కలపాలి? అంటే ఆ మిశ్రమాన్ని 43.4 కిలోలకు అమ్మినప్పుడు 40% లాభం వస్తుంది అన్నాడు. చూడండి, ఓకే, వి విల్ డూ వన్ థింగ్, వి గో త్రూ ద ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ అన్నప్పుడు చూడండి, ఈ 19 అనేది 72 కేజీలకి, 41 అనేది 12 కేజీలకి. ఓకే, ఈ రెండింటిని అమ్మిన తర్వాత మనం బై ఏం చేయాలి? చూడండి, ఫస్ట్ 72 కిలోలు చక్కెర అనేది 19 కేజీలు తీసుకున్నాం. ఓకే, 12 రూపాయల కేజీ 12 రూపాయల చక్కెర అనేది 41 కేజీలు తీసుకున్నాం. వాటిని సమ్ చేద్దాం ఫస్ట్. ఓకే, చూడండి, 72 ఇంటూ 19 చేసినప్పుడు మనకి 1368 రావడం జరుగుతుంది. ఓకే, 1368 ప్లస్ 12 ఇంటూ 41 చేయాలి, మనకి 492 వస్తుంది. ఓకే, 492 వస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ ఎంత అవుతుందో చూడండి. 8 2 10. ఓకే, 9 6 15 1 16. ఓకే, 4 3 7 1 8 1 1860 వస్తుందండి. ఈ 1860 మీద మనకు 40% లాభం అన్నాడు. ఓకే, 1860 మీద 40% లాభం, అది ఎంత కమ్మితే? 43.4 రూపాయలకు అమ్మితే మనకి 40% లాభం వస్తుంది అని అడిగింది. ఇప్పుడు చూడండి, ఈ 40% లాభం దీనికి యాడ్ చేసినప్పుడు అనుకోండి
100 మనం ఎప్పుడైనా 100 తీసుకుంటాం కదా, ఇక్కడ 40% లాభం ఉన్నాడు కాబట్టి 140/100. ఓకే, 140/100 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ 43.4 తోటి మనం ఈ లాభం మొత్తాన్ని అంటే డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలంటే అండి, ఈ 19:41 రేషియో తీసుకున్నాం కాబట్టి 9 1 10 4 1 5 1 6 60 రావాలండి మనకి. 60 వస్తే ఈ ఆప్షన్ రైట్ అనమాట. లేదంటే మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. 60 ఎందుకు రావాలంటే ఇది 19 కిలోలు తీసుకున్నాం, ఇది 41 కిలోలు తీసుకున్నాం, దీనికి లాభం కూడా యాడ్ చేసినాం. లాభం కూడా యాడ్ చేసి ఎగ్జాక్ట్ డివిజబుల్ అయినప్పుడు మనకు ఆన్సర్ అనేది 60 రావాలి. నెంబర్ ఆఫ్ కేజీసే రావాలి కదా. సో చూడండి, ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతుంది, పాయింట్కి జీరో కట్ అయిపోతుంది, ఈ జీరోకి ఈ 14 కూడా కట్ అయిపోతుంది. సో ఫైనల్గా ఎంత మిగిలింది? 14 1860/434 మిగిలిందండి. ఓకే, ఇప్పుడు చూడండి, 7 35 7 40. ఇప్పుడు చూడండి, ఇది 7 తోటి కట్ చేసినప్పుడు 7 42 14 అంటే 7 14. ఓకే, నెక్స్ట్ ఇది 7 14. నెక్స్ట్ 2 తోటి కట్ చేసినప్పుడు 2 1 2 3 6, ఇది ఒకటి 31. సో ఈ 31ని డైరెక్ట్ 186 తోటి కట్ చేసినప్పుడు చూడండి, 31 6 తోటి చూడండి, 6 ఎందుకంటే యూనిట్ డిజిట్స్ 6 ఉంది కాబట్టి 6 1 6 6 3 18 186 తోటి ఎగ్జాక్ట్గా పోతుంది. సో ఇది ఎంత అయింది? 60 అయింది. సో బై లక్ మన ఫస్ట్ ఆప్షనే రైట్ వచ్చింది, 60. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి అనే రెండు బ్యాంకులు వరుసగా 3.5 మరియు 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్నాయి అనమాట. కేశవ్ ప్రతి బ్యాంకు నుంచి 3,80,000 తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాత రెండు బ్యాంకుల మధ్య వడ్డీ తేడా ఎంత అని అడిగింది. చూడండి, ఇక్కడ వడ్డీ తేడా అడిగింది కాబట్టి మనం ఈ వడ్డీ డిఫరెన్స్ తీసుకొని చేసేస్తే అయిపోతుంది అన్నమాట. సో వడ్డీ డిఫరెన్స్ అసలు ఎంత అండి? 380,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఓకే, 4 సంవత్సరాలు. వడ్డీ డిఫరెన్స్ ఎంత అండి మనకి? 3.5కి 6కి ఎంత డిఫరెన్స్ ఉంది? 2.5 ఉంది. ఓకే, 2.5/100. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. యాక్చువల్గా నేను సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చేసిన, ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేయాలి. ఓకే, నియర్ బై వస్తుందని చూద్దాం. నియర్ బై వచ్చినా కష్టమేనండి. 39 ఉంది, 39 ఉంది, 37 ఉంది, 38 ఉంది. సో ఇక్కడ ప్రింట్ వల్లేదండి. క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేసాను. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ ఇక్కడ మెన్షన్ చేసిన రెండు బ్యాంకులు లేదు, సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సో ఈ ఫార్ములా మనకి ఓకే అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ ఏమేమి వేసిన నేను వీటిని రఫ్ చేస్తున్నా. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయింది మనకి PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం ఎంత అండి? 4 సంవత్సరాలు. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5/100. సో ఇప్పుడు చూడండి, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 0.5 ఉంది కాబట్టి ఈ పాయింట్కి ఈ ఒక జీరో అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎంత అండి? 25 4 ఎంత అండి? 25 4 100. ఓకే, సో ఇక్కడ ఎంత మిగిలింది దానికి? 380 మిగిలింది. 380కి ఇంటూ 100 ఎంత అవుతుంది? ఇంకో 2 జీరోలు యాడ్ అవుతాయి. అప్పుడు ఎంత అయింది? 3,80,000. ఒక నిమిషం. సో 380 తర్వాత 2 zeros యాడ్ అవుతాయి. ఎందుకు? 25 4 100. ఓకే, ఈ 100 అనేది మల్టిపుల్ ఉంది కాబట్టి 380 ఇంటూ 100. ఓకే, 38, ఈ 1 0, ఈ 3 0, 38,000. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అర్జున్ 602 కిలోమీటర్ల దూరాన్ని ఉన్న జైపూర్ను 22 గంటల్లో చేరుకోవాలి. ఓకే, మొదటి 7 గంటలు 29 గంటల వేగంతో ప్రయాణించాడు. తర్వాత 189 కిలోమీటర్లు 21 km/h వేగంతో ప్రయాణించాడు. ఇప్పుడు నిర్ణయించిన సమయంలో చేరాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? సో చూడండి, 7 గంటలు పోయిండు. ఎంత స్పీడ్ తోటి పోయిండు? 29 కిలోమీటర్లు. ఎంత డిస్టెన్స్ కవర్ చేసిండో మనకు కావాలి. అప్పుడు డిస్టెన్స్ కవర్ చేసింది కావాలంటే 29 వేగం ఇంటూ కాలం. వేగం ఇక్కడ చూడండి, ఫార్ములా రాస్తా. వేగం = దూరం బై కాలం. ఓకే, మనకేమి ఇచ్చిండు? టైం ఇచ్చిండు 7 గంటలు, వేగం ఇచ్చిండు 29 గంటలు. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మనకి ఏమొస్తుంది? దూరం వస్తుంది. ఎంత దూరం పోయిండో వస్తుంది. ఎంత దూరం? టోటల్ 602 పోవాలి. ప్రస్తుతానికి ఎంత పోయిండో చూద్దాం. 9 ఏళ్ళు ఎంత అండి? 63. ఓకే, 7 2 14. 14 6 ఎంత అండి? 20. 203 కిలోమీటర్లు పోయిండు. నెక్స్ట్ ఎంత పోయిండు? 189 కిలోమీటర్లని 21 km/h తోటి పోయిండు. ఇది 203 పోయిండు, తర్వాత 189 పోయిండు. సో ఈ రెండింటిని సమ్ చేయండి. సమ్ చేస్తే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? ఎంత దూరం పోయిండో వస్తుంది. 9 3 ఎంత అండి?
11 11 అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 8 1 9, 2 1 3 391 కిలోమీటర్లు పోయిండు. ఇంకెంత కిలోమీటర్లు పోవాలి? మొత్తం ఎంత? 602. 602 నుంచి 309 91 తీసేస్తే రెండింటి నుంచి ఒకటి పోతే ఒకటి. ఓకే, ఇక్కడ 10 ఉంటుంది. 10 నుంచి 9 పోతే 1, ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 3 పోతే 2. 200 కిలోమీటర్లు ఇంకా పోవాలి. ఎంత టైంలో పోవాలి? అసలు టోటల్ టైం ఎంత? 22 గంటలలో పోవాలి అతను. ఆల్రెడీ ఫస్ట్ ఎంత పోయిండు? 7 గంటలు పోయిండు. ఓకే, నెక్స్ట్ ఎంత పోయిండు? నెక్స్ట్ 189 కిలోమీటర్లు 21 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయిండు. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని డివిజన్ చేస్తే టైం వస్తుంది. ఇప్పుడు చూడండి, 21 ఇంటూ 9 వేసుకున్నాం అనుకో, 9 1 9 9 2 18, అంటే 9 గంటలు ప్రయాణించిండు. ఇక్కడ 7 గంటలు, ఇక్కడ 9 గంటలు, ఈ సమ్ చేస్తే ఎంత అయిందండి? 9 7 16 గంటలు. సో ఇంకా ఎంత టైం మిగిలిందండి అతనికి? 16 గంటలు తీసేస్తే ఇదొక 4, అదొక 2, 8 గంటలు, 6 గంటలు మిగిలింది. దూరం ఎంత మిగిలింది? 211/6, అంతేనా? సో క్యాల్కులేట్ చేయండి. 6 1 6 3 18, ఎంత ఉంది? 31, 6 5 30 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, మనకు అప్రాక్సిమేట్గా 35, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాంక్ను ఏ మరియు సి పైపులు 20 గంటల్లో నింపుతాయి. సి పైపు కన్నా ఏ అనేది 3 రెట్లు వేగంగా ఉంటుంది. ఓకే, కేవలం ఏ అయితే ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగింది. సో చూడండి, ఏ ప్లస్ బి కలిపి 20 గంటలలో నింపుతాయి, 20 hours. ఓకే, సి పైపు కన్నా ఏ 3 రెట్లు వేగం, అంటే 3 times ఎఫిషియన్సీ తోటి పనిచేస్తుంది అది, అంతే కదా. 3 రెట్లు వేగం అంటే ఇది గంటల, ఒక నిమిషం, ఇది గంటల పనిచేస్తే 3 రెట్లు వేగం, ఇది గంట పనిచేస్తే ఇది 3 గంటలు పనిచేస్తుంది, అది ఇక్కడ మీనింగ్. ఓకే, సో ఇక్కడ ఏమంటుందంటే ఇదే టైం తీసుకోండి, ఇది 1 గంటలో పనిచేస్తుంది, ఇది ఒక 3 గంటలలో పనిచేస్తుంది, మొత్తం నిండడానికి 120 పడుతుంది. అది మనం కాన్సెప్ట్ లెక్క తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, 3 + 1 ఎంత? 4. ఓకే, ఇది 4 అంటే, సారీ అండి, ఇక్కడ సి అనేది ఏ కన్నా 3 రెట్లు, అంటే సి అనేది ఏ కన్నా 3 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది, అంటే ఎక్కువ వేగం చేస్తుంది, అంటే తక్కువ టైం పడుతుంది కదా. సో బి ఏబి తీసుకున్నాను నేను, ఏసి అంట. ఓకే, ఇది 1 గంటలో చేస్తే దీనికి 3 గంటలు టైం పడుతుంది, అది ఇక్కడ కాన్సెప్ట్. నేను రివర్స్లో తీసుకున్నాను, అంటే అది ఎక్కువ స్పీడ్ ఉంది ఏంటండి, తక్కువ టైంలో పనిచేస్తుంది. ఓకే, సో చూడండి, ఇది 3 hours, ఇది 1 hourలో నింపితే 3 hours పడుతుంది కదా. మనం జనరల్గా రాసుకునే ఈక్వేషన్ ఏంటిది? టైం ఎప్పుడైనా ఇట్లా రాసుకున్నాం కదా, 1 part అని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/3x అనుకుందాం. అంటే అది రేషియో లెక్కించింది కదా 3 times అనేది. సో మనం 3 అనేది రాసుకోకుండా మనకి x వాల్యూ తెలియదు కాబట్టి 1/3x, ఇది x అనుకుందాం. ఓకే, x ప్లేస్లో ఏది పెట్టుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పెట్టుకుని అనుకోండి, ఇది 2 hours లో నింపితే ఇది 6 hours లో నింపుతుంది, ఎందుకంటే 3 times కాబట్టి. సో ఈజ్ ఈక్వల్ టు 1/20. సో ఇప్పుడు ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి, దీనికి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ని కామన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ తోటి ఇది 3 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఓకే, ఎల్సిఎం 3x అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 3x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ 3 పెట్టుకున్నాం అనుకోండి, ఎల్సిఎం అనేది 3x కదా. సో 3 + 1 ఎంత? 4. ఓకే, 4/3x ఈజ్ ఈక్వల్ టు 1/20. ఓకే, 1/20. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x అనేది ఇటు సైడ్ వెళ్ళింది అనుకోండి, సారీ 3x ఇటు సైడ్ వెళ్తే ఇది అనేది ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే, 3x ఈజ్ ఈక్వల్ టు 80. x ఈక్వల్ టు 80/3. x ఈక్వల్ టు 80/3. సో x ఈక్వల్ టు 80/3, ఇది ఆల్రెడీ 3 times ఉంది కదా ఇక్కడ. సో x ప్లేస్లో 80/3 పెట్టినప్పుడు ఇది 3x కాబట్టి, ఓకే, x ప్లేస్లో 80/3 పెట్టినాం అనుకోండి, ఇప్పుడు 1/3x తీసుకున్నాం కదండి మనం, 1/3x తీసుకున్నాం కాబట్టి x ప్లేస్లో 80/3 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 80 వస్తుంది, పైకి వెళ్తే 3 ఎట్లా పైకి వెళ్తుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, 1/80 అవుతుంది. 1/80 అంటే 80 hours. మనం పర్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఆ 80ని లాస్ట్కి రివర్స్ చేస్తాం ఎప్పుడైనా. సో 80 hours లో నిండుతుంది. ఓకే, ఈ రోజుకి ఇది లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.